అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక జరిగే కార్యక్రమాలు ఏ టైంకి అవి జరిగిపోతూ ఉంటాయి. వారికి సంబంధించినటువంటి విధానంలో, వారికి సంబంధించిన కార్యకలాపాల్లో ఎడతెగకుండా ఉంటారు మనుషులు. ఒక విద్యార్థి చదువుకునే విద్యార్థి తన స్కూల్ జీవితం అంటే కాలేజీ జీవితం అనేది సరే, చదవడము, కాలేజీకి వెళ్ళడము, మళ్ళీ ఇంటికి రావడము, హోంవర్క్ ఉంటే చేసుకోవడము, ఇంకా ప్రిపేర్ అవ్వడము, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడము, ఇది అతనికి కంటిన్యూషన్ అంటే ఎడతెగకుండా జరుగుతూ ఉంటాయి. రొటీన్గా జరిగే కార్యక్రమాలు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి, పాఠాలు వినాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి. రొటీన్. ఆ పిల్లలు కనబడితే ఎక్కడన్నా కాలేజీకి వెళ్ళలేదా అని అంటాం. ఎందుకంటే దానికి సంబంధించిన వ్యక్తి. బాగా చదువుకుంటున్నావా అడుగుతాం, ఎందుకంటే దానికి సంబంధించిన వ్యక్తి. పరీక్ష బాగా రాసావా అడుగుతాం, దానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఎవరు సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు ఎడతెగకుండా ఉంటారు, కొనసాగుతూ ఉంటారు, రొటీన్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. డాక్టరు అతని రొటీన్ కార్యక్రమం, హాస్పిటల్కి వెళ్ళటం, పేషెంట్లు చూసుకోవటం, మందులు రాయటము, ఒకరి సంగతి తిరుగుతూ ఉంటాయి. రొటీన్. నేను ఎందుకు ఈ రొటీన్ కార్యక్రమం జరుగుతుందంటే, క్రైస్తవ జీవితానికి అవసరమైన సంగతులు, అవసరమైన కార్యక్రమాలు నేను ఇప్పుడు చదివా అపోస్తుల కార్యాల్లో. వాళ్ళకి ఎడతెగకుండా ఎప్పుడూ వాళ్ళ జీవితాల్లో జరగవలసినవి చదువుకున్నాం ఇప్పుడు మనం. కాబట్టి అతని 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిన వారు అతని మంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడారట. వీరు అంటే బాప్తిస్మం పొందినవారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెగకుండాది. క్రైస్తవ జీవితానికి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ బాప్తిస్మం పొందిన వ్యక్తులు కానీ వాళ్ళు ఎడతెగకుండా ఉండవలసిన జరిగించాల్సిన కార్యక్రమాలు. ఒక నిర్మాణానికి గట్టిగా ఉండాలి. నిర్మాణం గట్టిగా ఉండాలంటే ఒక 4 పిల్లర్స్ అన్నట్లుగా, 4 పిల్లర్స్, 4 పక్కన 4 పిల్లర్స్ మాదిరిగా అది నిలబడడానికి ఎత్తెత్తిన దాని మీద కింద పిల్లర్స్ బాగా లేకపోతే దాని మీద కట్టలేము, ఇటు కట్టలేము. నిర్మాణ కార్యక్రమము బేస్ని బట్టి జరుగుతుంది. బేస్ని బట్టి ఆ బేస్ ఆధారంగానే నిర్మాణం జరుగుతుంటుంది అన్నమాట. బేస్ అవి
పిల్లర్స్ చాలా పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. బలంగా ఉంటే నిర్మాణం ఎత్తని కట్టుకొచ్చిన భయం లేదు. నిర్మాణానికి పిల్లర్స్ ఎంత ప్రాధాన్యమైనవో ఒక విద్యార్థికి కానీ ఒక డాక్టర్ కానీ ఎవరికైనా సరే తాను మంచి మెరిట్ సాధించాలంటే, మంచి డాక్టరు అని పిలిపించుకోవాలంటే, అంటే ఒక విద్యార్థి మంచి మార్కులతో మెరిట్ అవ్వాలంటే తన రొటీన్ చదవడం, ఖాళీకి వెళ్ళడం, చదవడం, ప్రిపేర్ అవ్వడం, ప్రిపేరింగ్లోనే ఉంటాడు అన్నమాట. డాక్టర్ మంచి డాక్టర్ అయ్యానా అంటే సమయానికి హాస్పిటల్కి వెళ్ళడం, పేషెంట్ చూసుకోవడం, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, దాని మీద ఆలోచన కలిగి ఉండడం, కొత్త ఏదన్నా ఒక వస్తే దాని నుంచి తన తనకంటే పెద్దవాళ్ళు దాని గురించి అనుభవం ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకోవటం, వాళ్ళని అడగడం, ఇలా సమస్య వచ్చింది పేషెంట్కి ఏంటి అని ఇదే అన్వేషణలో ఉంటాడు అన్నమాట. అది అతను తన వృత్తికి చాలా గొప్పగా ఉంటుంది. తన వృత్తిపరమైన దాని గురించి ఆలోచన కలిగి ఇన్వెస్ట్ చేసుకోవడం తన వృత్తికి చాలా గొప్పగా ఉంటుంది. విద్యార్థికైనా సరే, ఏ వృత్తి చేసినా సరే, ఏ వృత్తినా సరే దాని మీద మంచి ఆలోచన కలిగి ఉంటే అవగాహన ఉంటుంది. క్రైస్తవ జీవితానికి క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత వ్యక్తి బాప్తిసం పొందినవారు, ఎవరి క్రీస్తు చేస్తుంటే విశ్వాసం నుంచి బాప్తిసం పొందినవారు, రొటేషన్ వాళ్ళ యొక్క దేనిలో ఉంటారో ఎక్కువ వాళ్ళు పటిష్టంగా ఉండడానికి నేను చెప్పాను. నిర్మాణం ఉండాలంటే 4 పిల్లర్స్ అలాగో ఇవి క్రైస్తవ జీవితానికి పటిష్టమైన పిల్లర్స్ మాదిరిగా. ఒకటి అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. క్రైస్తవ జీవితానికి ఒక పటిష్టమైన పిల్లర్స్. మనం ఎదగడానికి, మన క్రైస్తవుడిగా పటిష్టమైన జీవితం కలిగి ఉండడానికి ఈ 4 కార్యక్రమాలు అతనిలో జరుగుతూ ఉండాలి. ఎడతెగక అన్నాడు, ఎడతెగక. అపోస్తల బోధ నిన్ను ఆ బోధలో మనుషుడు బోధ వినడానికి ఆతృత కలిగి ఉండాలి. ఎందుకంటే అది తన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. తన జీవితానికి అది చాలా బలంగా ఉంటుంది. మంచి ప్రోటీన్ దేహానికి బలంగా ఉండడానికి, దేహ సంబంధమైన ప్రోటీన్ ఎలాగో అపోస్తల బోధ మన ఆత్మసంబంధ జీవితానికి మంచి ప్రోటీన్. సహవాసం అంటే ఆ బోధలో నిలిచిన వారితో సహవాసం. ఆ బోధ ఎందు ఆ బోధ కలిగిన వారితో సమాసం. ఆ బోధ చేత పోషింపబడేవారు. సహవాసం, వారితో సహవాసం. ఈ సహవాసాన్ని మార్చుకోవాలి. ఎవరితో సహవాసం చేయాలి? క్రైస్తవుడు అయితే ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో నీ సమయం గడపాలి? ఉద్యోగానికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, అక్కడ ఎవరిని ఎత్తుక్కోవాలి. నువ్వు ఎవరు నా సహవాసానికి తగిన వారు ఎవరు? అపోస్తల బోధ వినడానికి చెవి దేనికి? ఏది వినాలి? ఏది ఆహారం మంచిది? దేహానికి ప్రోటీన్ ఏది ఆహారం? అలాగో అపోస్తల బోధ వినడానికి ఆలోచన కలిగి
వింటావో అపోస్తలుల బోధ వినాలి. ఎందుకంటే అది నా జీవితానికి అది మేలైంది, నా ఆత్మసమ జీవితానికి అది దారి, అది నాకు మార్గం అనే ఆలోచన కలిగిన వ్యక్తి ఈ సహవాసం తన సహవాసాన్ని మార్చుకోవాలి. తను ఎవరితో గడపాలి? ఈ కాలము భూసంబంధమైన ఈ కాలము, భూమి మీద బతికే కాలము, ఏది వినాలి, ఏది అవసరమో, చెవి దేనికి ఇవ్వాలి, చెడిపేదానికి ఇవ్వాలా, బాగు చేసేదానికి ఇవ్వాలి. వినేటంలో కూడా మనిషి చెడిపోతాడు. వినడంలో కూడా మనిషి బాగుపడతాడు, చెడిపోతాడు. ఏది వింటే మేలు, ఏది వింటే చెడు, ఎవరితో కూర్చుంటే మేలు, ఎవరితో కూర్చుంటే నష్టం. సహవాసం ఎవరితో ఉంటే నష్టం, ఎవరితో ఉంటే మేలు, ఏది ఉపయోగకరమైంది నీ ఆత్మసమ జీవితానికి. కాబట్టి పోదా పిల్లర్, సహవాసము ఒక పిల్లర్ జీవితానికి. రొట్టె విరుచుట ఎడతెగక జరగదు కార్యక్రమం. రొట్టె విరిచే కార్యక్రమం ఎడతెగక జరగదు, ఆదివారం మాత్రం జరుగుతుంది. రొట్టె విరిచే కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? ఆదివారం ఎందుకు రొట్టె విరుస్తాం? ప్రభుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం. ప్రభుని జ్ఞాపకం చేసుకోవడము ఎడతెగక జరగాలి. రొట్టె విరిచేటప్పుడు ఆదివారం వచ్చి రుచి మాత్రమే కాదు, అది ఎడతెగక ఉండాలి. నీ ప్రభువుని జ్ఞాపకంలో ఉండిపోవాలి. నీ ప్రభువు నీ ఆలోచనలో ఉండిపోవాలి, నీ తలంపుల్లో ఉండిపోవాలి. ఆయన వల్ల ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మా కొరకు ఏం చేశాడు. సోదరులు చదివారు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వారి విశ్వాసం ఇచ్చేవాడు నిత్యం ఆయన అనుగ్రహించాడు. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు మరణించాల్సిన అవసరం ఏంది? ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందులో మనిషిని అయితే నేను నా కొరకు ప్రాణం పెట్టాడు. దాన్ని విశ్వసించిన నీవు ఆ మరణాన్ని నీ జ్ఞాపకంలో ఉండిపోవాలి. ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం రుచి చూశాడు ఆయన. కాబట్టి నా కొరకు కూడా చూశాడు. నా పాపల కొరకు ఆయన మరణంలో ప్రయత్నం జరిగింది. ఆ రక్త ప్రోక్షణలో నా పాపలకు ప్రయత్నం జరిగింది. ప్రభుని జ్ఞాపకము మొదటి శతాబ్దంలో వాళ్ళు జరిగిన కార్యక్రమాలు వాడికి ఎడతెగకుండా తమ ఆత్మసమ జీవితాన్ని కొనసాగించడానికి వారు చేసిన కార్యక్రమాలు, వారు ఎడతెగకుండా వారు ఏదో జరిగిన కార్యక్రమాలు. రొట్టె విరుచుట ఇంటంటా రొట్టె విరిచారంట. అంటే ఏమన్నా ఇంటంటా రొట్టె విరిచారంటే అర్థమైంది ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరిచే కార్యక్రమం. కాబట్టి నువ్వు రొట్టె విరవబడ్డా ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి. అందరం కలిసి సమాజానికి ఉన్నప్పుడు రొట్టె విరుస్తాం. రొట్టె విరిచే కార్యక్రమం ఎందుకంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడము. కాబట్టి నువ్వు నీ దినచర్యలో నువ్వు ఎక్కడున్నా సరే, ఏ చోటున్నా సరే, నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడంలో, అంటే రొట్టె విరిచి నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడంలో నీ ఆత్మీయ జీవితానికి ఒక పిల్లర్, ఒక పటిష్టమైనటువంటి ఆలోచన, ఒక పటిష్టమైనటువంటి జీవితం. అది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆలోచన చేసే వ్యక్తి ఖచ్చితంగా ఆయన మరణంలో మరణాన్ని గురించినటువంటి తాత్పర్యం, తన భావం ఎరుగుంటే నిజంగా తన జీవితంలో ఆయన జ్ఞాపకం ఉండిపోతాడు. నిరంతరం ఎనకేకుండా ఆయన ఆలోచన ఉండిపోతాడు. ఓ నా ప్రభు, ఆయన వల్ల నాకు కలిగింది ఈ సమాధాన స్థితి. నేను పాపమైనప్పుడు నా కొరకు పాపంగా చేయబడ్డాడు ఆయన. నేను పాపమైనప్పుడు నా పాపం కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు. నా పాప శిక్షణ అనుభవించాడు. సమాధాన స్థితి లేనప్పుడు మధ్యవర్తి అయి సమాధానపడడానికి ఆయన మరణమే శరణమైంది. ఆ రాజు ఏలుబడి చేస్తున్నాడు, యాజకుడే నాకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువుని జ్ఞాపకంలో ఉండడానికి అవసరం ఏమంటే
రొట్టె విరిచిట్లో అంటే నీ ప్రభు అయిన క్రీస్తు యేసు నీ జ్ఞాపకంలో ఉండడానికి అవసరమేమే అంటే ఆయన శరీరధారి అయి కృపాసక్త సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి కారణం ఏంటంటే ఆ దేహంలో దేవుని మార్గాలు బయలుపరిచిన ఆయన, దేవుని గురించి తెలియజేసిన ఆయన. తెలియజేయడం మాత్రమే కాదు, బ్రతికిన ఆయన. అలాగూ ఇది దేవుడు కోరిన బ్రతుకు, ఇది దేవుడు కోరిన జీవితం. హెబ్రీయులకు రాసిన పత్రిక అనే రెఫరెన్స్ చూసుకుంటా మరి నేను చెప్పిన దానికంటే రెఫరెన్స్లు ఉన్నాయి. నేను రెఫరెన్స్ లేకుండా ఏది లేకుండా మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన శరీరం ఏం జరిగింది? ఆయన ఆయన బోధించడం మాత్రమే కాదు, ఆయన బ్రతికాడు బోధించినట్లుగా. ఇది దేవుడు కోరిన జీవితం. ఇది దేవుడు కోరిన శరీరంలో ప్రతి ఒక్కరి శరీరంలో మనిషిగా పుట్టిన ప్రతి ఆని దేహంలో దేవుడు కోరింది ఇది అని ఆ దేహంలో జరిగించిన ఆయన ప్రభువైన క్రీస్తు యేసు. 10వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీ కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రతి దేవుడు కోరుకున్నది దేహంలో, ప్రతి మనిషి యొక్క దేహంలో దేవుడు ఏం కోరుకున్నాడో అది క్రీస్తు యొక్క దేహంలో జరిగింది. మరణించడానికి నిర్ణయించబడినది ప్రభువైన క్రీస్తు నిర్ణయించబడినా కానీ మనకు నిర్ణయించబడిన కార్యక్రమాలు క్రీస్తు దేహంలో జరిగిన కార్యక్రమాలు. ఆయన చిత్తమేను. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడంలో అర్థం. ఆయన బ్రతకడం, ఆయన జన్మించడం, ఆయన బ్రతకడంలో భూమిపైన దేహంలో జీవించడం అర్థమేంటి? ప్రభువైన క్రీస్తు యేసు శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య జీవించడంలో అర్థమేమిటి? దాని అర్థమేంటి? ఎందుకు దేవునితో విడిచిపెట్టకుండా భాగ్యమని కూడా ఎంచక ఆయన శరీరంలో దాసుడై యుక్తుడై ఎందుకు దేహంలో నివసించాల్సి వచ్చింది? అది ఎందుకు నివసించాల్సింది జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన మరణించాడు, చనిపోయాడు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన మరణానికి కారణం ఏంటి? మనుషులందరి కొరకు మరణాన్ని రుచి చూసింది. కారణం ఎందుకు? మరణానికి కారణం ఏంటి? దేవుడు రావడానికి కారణం ఉంది, ఆయన మరణించడానికి కారణం ఉంది. ఎందుకు లేపడ్డాడు మళ్ళీ నీకు పునరుద్ధానం? ఎందుకు లేపడ్డాడు? లేపడ్డానికి ఎందుకు కనిపించాడు? లేటివ్లో అర్థం ఏంటి? యేసు పరిస్థితి ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమని ఉన్నాడు. దేవుడు తన కుడిపార్శ్వం పెట్టుకోవడంలో అర్థం ఏంటి? ఇవన్నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడంలో వస్తుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడంలో నువ్వు క్రైస్తుడుగా తీర్చబడతావు. క్రైస్తుడుగా మార్చబడడానికి, క్రైస్తుడుగా తీర్చబడడానికి పటిష్టమైన జీవితం కోసం, క్రైస్తవ జీవితం కోసం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలినదని తలంపకూడదు. 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచిచున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి నరిశించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినము నిర్ణయించి అన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. దాన్ని నమ్మడానికి ఆధారం. ఒక దినం ఉంది,
నీవు లేపడతావు. లేపడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభుని క్రీస్తు యేసుని జ్ఞాపకం చేసుకోవడంలో మరణించి ఏమయ్యాడు? లేపడ్డాడు. లేచి ఏమయ్యాడు? రాజు ఏలుబడి చేస్తున్నాడు. యాజకులు ఈ విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంగతిలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవడంలో నీకు ఎంత ధైర్యం. నువ్వు ఆయన రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన రాజ్యమై ఉన్నావు. నీ పాపను ప్రాయశ్చిత్తం జరిగించబడి ఉంది. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, దేవునితో సమాధాన స్థితి కలిగిన వారు అన్నావు. దేవుని కుమారుడివి, దేవుడు రాజ్యమై ఉన్నావు. నీకు దేవుడై ఉన్నాడు. ఇందుకు మునుపు నువ్వు దేవుడు లేని వాడివి. ఇప్పుడు దేవుడిని కలిగి ఉన్నావు. ఇంతకు మునుపు ఆయన సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు ఆయన సన్నిధికి నాయన, తండ్రి అని పిలవలుగుతున్నావు. దీనికి కారణం ప్రభువైన క్రీస్తు యేసు. దీన్ని బలపరిచే కార్యక్రమం, దీన్ని ధైర్యపరిచే కార్యక్రమం ప్రభువైన క్రీస్తు యేసు. దేవుడేంటో నీకు తెలిసిన కార్యక్రమం ప్రభువైన క్రీస్తు యేసు. దేవుడు ఏం కోరాడో ఆ దేహమందు, నీ దేహం ఏం జరగాలనో తెలిసిన కార్యక్రమం.